ఈ నెల 14, 15, 16 తారీఖులలో జరగబోయే గాంధారి కిలా మైసమ్మ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో నాయకపోడు సమితి ప్రెసిడెంటు, వాళ్ళ యొక్క బాధ్యులు, మా యొక్క ఏసీపీ రవికుమార్ అండ్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రావడం జరిగింది. ఈ 14, 15, 16 తారీఖుల్లో ముఖ్యంగా నాయకపోడు జాతి ప్రజలు, వాళ్ళతో పాటు ఇతర ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ పూజలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 14వ తారీఖు ఉదయం నుంచే భీమన్న దేవుడి దగ్గర గోదావరి జలాన్ని తీసుకొచ్చి అభిషేకించి కార్యక్రమాలు చేయడం, తర్వాత 15వ తారీఖు ఉదయము గాంధారి కిలా మైసమ్మ పూజా కార్యక్రమాలు, 16వ తారీఖు దర్బార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి దాదాపు వేలాది మందిగా ప్రజలు రావడం, దీనికోసం విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. ముఖ్యంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడము, గౌరవ కలెక్టర్ గారు అండ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్గా పెట్టడం జరిగింది. మంచినీటి సదుపాయము, పరిశుభ్రత, శానిటేషన్ కార్యక్రమాలు, ఇతర పార్కింగ్ స్థలాల ఏర్పాటు, లైటింగు, ఇవన్నీ అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో పాల్గొంటున్నాయి. ఈరోజు ఈ కార్యక్రమాలని పరిశీలించడానికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ నుండి తీసుకొని గోదావరికి పాదయాత్ర వెళ్తాం. మొదటి రోజు ఇది స్టార్టింగ్ రోజు, జాతర స్టార్టింగ్ రోజు భాగంగా 14th రోజు. అవును సార్, ఇక్కడ నుండి స్టార్ట్ ప్రోగ్రామ్. గోదావరికి ఎట్లా ఇట్లా వెళ్తారా? లేదు సార్, మన మెయిన్ రోడ్ వెళ్ళి కాలేజ్ రోడ్లో వెళ్తారా? అవును సార్, కాలేజ్ రోడ్లో వెళ్ళి అక్కడ స్నానం చేయించుకొని అక్కడ పూజ చేసుకొని అక్కడ నుండి వాటర్ తీసుకొని జలం పట్టుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాం సార్. మళ్ళీ ట్రాక్టర్లు వెళ్తారా? లేదు సార్, బై వాక్ సార్, పాదయాత్ర. అవును సార్. ఎంతమంది పోతాం సార్? 100-150 మంది పూజారులు, కులస్తులు అంతా బై వాక్ వెళ్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రోజు నైట్ అంతా ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తెల్లారి మార్నింగ్ 6 o'clock 7 o'clock పూజా కార్యక్రమాలు ఉంటాయి. కంప్లీట్ అవ్వగానే ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ తీసుకొచ్చుకున్న వాటర్ అవన్నీ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుండి పాదయాత్ర చేరుకుంటాం. అమ్మవారి సన్నిధానాన్ని చేరుకుంటాం. అక్కడ ఇక్కడ సాటర్డే రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ 4 o'clock ఆ టైంలో మహిళలు వచ్చాక అక్కడ ఉన్న పైన ఉన్న అమ్మవార్ల దేవత ముఖ్యులన్నింటికి తీసుకొచ్చిన జలాలతో అభిషేకం చేస్తారు అమ్మవారికి. అంటే అక్కడ ఉన్న అక్కడ అయిపోయిన తర్వాత మనం 4 o'clock నుండి స్టేజ్ మీద కల్చర్ ప్రోగ్రామ్స్, మా కమ్యూనిటీకి సంబంధించి కల్చర్ ప్రోగ్రామ్స్, లక్ష్మీ దేవర, తప్పడగుళ్ళ, ఇలాంటి కమ్యూనికేషన్ సంబంధించి అన్నీ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ నైట్ కంటిన్యూషన్ జరుగుతూ ఉంటాయి. మళ్ళీ నైట్ 11:30 midnight 11:30కి మేము పూజార్లము, కుల పెద్దలు అందరు కలిసి పెద్దపట్నం అని అమ్మవారికి పెద్దపట్నం నైట్ 11:30కి అట్లా బయలుదేరుతాం. ఆఫ్టర్ 12 o'clock అక్కడ పూజ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5 వరకు పూజ జరుగుతుంది. పూజ అయిన తర్వాత ఒక 1 hour బ్రేక్ ఇస్తాం సార్. ఎందుకంటే మేము కిందికి వచ్చిన తర్వాత అమ్మవారు వస్తుంది అనేది పూర్వకాలం ఉన్న కాన్వాయ్. ఆఫ్టర్ 6 o'clock తర్వాత భక్తులను అలౌ చేస్తాం. అక్కడ నుండి మనకి మార్నింగ్ సండే రోజు మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు జాతర రోజు జరుగుతూనే ఉంటుంది. అందరు వస్తారు సార్. దర్బార్ మనకు మళ్ళీ 10 o'clock నుండి ఇక్కడ దర్బార్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అక్కడే సార్ డయాస్ ఉంది అక్కడ. సండే రోజు అంటే 14th ఉదయం నుంచి 15th ఉదయం వరకు ఇక్కడనే ఉంది. 15th ఉదయం వరకు ఇక్కడే. పట్టణం అయిపోతుంది ముక్కు. పట్టణం అయిపోయిన తర్వాత మనకు అక్కడ స్టార్ట్ అవుతుంది. పట్టణం అయిపోయిన అక్కడ లోపలికి పోవాలి. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళడం. ఇక్కడ ఆనమైతే ఎవరైనా వచ్చిన భక్తులు, తెలిసిన మా కమ్యూనిటీ సంబంధించిన తెలిసిన భక్తులు ఎవరు వచ్చినా కూడా ఇది దాటి వెళ్ళిపోరు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టడం, ఇక్కడ మొక్కున్న తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. మేము కూడా అంతే, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మేము శుద్ధ జలం తీసుకొచ్చిన వాటర్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్ చేసుకొని పూజ. ఇక్కడ మళ్ళీ పోచమ్మ సార్, ఊళ్ళో పోచమ్మ ఉంటుంది కదా, ఆ పోచమ్మ కూడా దీంతో పాటు ఈ పూజతో పాటు చేస్తాం. ఇది ప్లస్ మన రోడ్ మీద ఉన్న మైసమ్మ దగ్గర కూడా పూజ చేసుకొని ఇక్కడికి కంప్లీట్ చేసుకుంటాం సార్. 15th రోజు మార్నింగ్ సెషన్ 9 o'clock ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుండి అక్కడికి స్టార్ట్ అవుతుంది. ఇక అందరం మీకు మా కమ్యూనిటీ మొత్తం బ్యాచ్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఎంతమంది వస్తారు దాదాపుగా ఇప్పుడు మాకు ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం వస్తాయి సార్. ఇక జాతర రోజు వచ్చేసి 30,000 దాకా అట్లా వస్తారు సార్. అవును సార్. లాస్ట్ టైం కొంచెం జాతర మనకు మేడారం ఉంటుంది సార్, అదే రోజు సేమ్ డే అవ్వడం వల్ల కొంత ఇక అటు ఇటు మళ్ళీ ప్లేస్ మనకు ఇంకోటి అయినాక మనకు దగ్గరలో తాండూరులో మన ఆఫ్టర్ పౌర్ణమి తర్వాత ఇది ఉంటుంది కాబట్టి దానికి దీని ఇష్టపడి వాళ్ళు కూడా ఇటు వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మేడారం కూడా లేదు కాబట్టి ఇవి రావచ్చు సార్. ఇంకా ఎక్కువ ప్రతిసారి స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. మేడారం ఎప్పుడైతే ఉన్నారో నమ్మకం సార్.
సార్ మేడారం లేదు, లేదు గంగాపూర్ జాతర కూడా గంగాపూర్ జాతర మాకు పున్నం ఆఫ్టర్ పున్నం మేము చేస్తున్నాం కాబట్టి ముందు వచ్చే ఫ్రైడే, సాటర్డే, సండే ఆర్ వెనుకకు వచ్చేది అనేది అంతే సార్. అదే దేవాల పున్నం అంటాం సార్. సార్ ఒక్కొక్కటి పెట్టాం ఇవి తీసుకెళ్తాం సార్ దేవుళ్ళ రేపు వస్తారా? తీసుకెళ్తాం మనకు ఒక 5 అట్లా గజాల చేతిలో పట్టుకొని వెళ్తాం. మీ పూజారిని ఏమని పిలుస్తారు? పూజ భక్తులకు కానీ ఏది కూడా మన ఎలాంటి ఇబ్బందులు జరగవనేది ఫస్ట్ నుండి అమ్మవారి కాపలా అన్నట్టు. అవును సార్. ఇప్పుడు ఆమె అమ్మవారు మైసమ్మ. అవును సార్. గాంధారి మైసమ్మ పేరే గాంధారి మైసమ్మ. గాంధారి అంటే ఇప్పుడు మనకు అదే భీమన్న దేవుని వాళ్ళ మదరా, వాళ్ళ చిన్న చిన్న వాళ్ళ అమ్మగారు, కజిన్ అయితే కుంతి అనేది వాళ్ళ అమ్మ, వీళ్ళకు ఒక కౌరవుల వాళ్ళ మదర్. దుర్యోధుని వారి గాంధారి కిలా ఉంటుంది. గాంధారి కిలా అంటారు. గాంధారి కిలా అందులో గాంధారి మైసమ్మ అట్లనే సార్. కొంచెం ఇట్లా పోయి మధ్యలో కంటే మళ్ళీ గిరిగిరి మళ్ళీ పైకి ఈ ఏరియా నుంచి అటు డౌన్లో అమ్మవారు.